హాయ్ గైస్, ఈ మంత్ లో ఏ మూవీస్ అయితే రిలీజెస్ ఉన్నాయో చూద్దాం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు. అల్లరి నరేష్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఫిలిం కంబ్యాక్ రాబోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని ఫిలిమ్స్ అయితే మొత్తం కూడా యాక్షన్, థ్రిల్లర్ లేకపోతే ఒక డ్రామా, ఎమోషనల్ గా తీశారనమాట. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్ గారు తగ్గట్టు ఒక మంచి కామెడీ కంబ్యాక్ తో రాబోతున్నారు అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి May 3 అనమాట. సెకండ్ వన్ వచ్చేసి శబరి గైస్. ఈ శబరి మూవీ అయితే నాకు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఒకటే అనిపించింది, సేమ్ దృశ్యం ఫిల్మ్ లాగా అనిపించింది అనమాట. ఈ మూవీ నాకైతే ఫ్లాప్ అవుతుందని అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ వచ్చేసి May 3 అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ప్రసన్న వదనం. ఈ సుహాస్ గారు అసలు ఏం చెప్దాం, ఈ మధ్య మంచి హిట్ అయ్యే మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే సుహాస్ గారి అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. ఈ మూవీ కూడా అంతే వెరైటీగా డిఫరెంట్ గా ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి May 3 అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ద ఇండియన్ స్టోరీ. ఇది May 3 అనమాట. ఇది కూడా రిలీజ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి బాక్ అనమాట. ఇది తమిళ్ డబ్బుడ్ ఫిలిం అనమాట. ఇది కూడా May 3 రిలీజ్ వచ్చేసి. సిక్స్త్ వన్ వచ్చేసి కృష్ణమ్మ. సత్యదేవ్ గారి యాక్టింగ్ కోసం ఈ ఫిలిం చూడాలి. మరి ఈ మూవీకి అయితే గట్టిగానే ఉన్న ఎక్స్పెక్టేషన్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి May 10 అనమాట. సెవెంత్ వన్ వచ్చేసి సత్యభామ. ఇది కూడా మూవీ రిలీజ్ వచ్చేసి 17th. సత్యభామకి మరి ఆర్జే కాజల్ గారి ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటది అనేది. ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్యాంగ్ ఆఫ్ గోదావరి. నాకు తెలిసి ఈ మంత్ లో మంచి హిట్ అయ్యే మూవీ అంటే ఇది గ్యాంగ్ ఆఫ్ గోదావరిస్ అనమాట. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి May 17 అనమాట. ఇక 9th వన్ వచ్చేసి హరం హర, సుధీర్ బాబు గారిది. నాకైతే ఈ మూవీ అన్నా మన సుధీర్ బాబు గారికి మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి May 31. అదనమాట ఈ మంత్ లో రిలీజ్ అయ్యే మూవీస్. మీకు ఏ మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి గైస్.